నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ 41 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సో అంగరంగ వైభవంగానే ఆవిర్భావ సభ జరుగుతుందని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 41 ఏళ్ల జర్నీ కోసం ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలుగుడి పార్టీ అండి. అది అంటే ప్రత్యేకించి రాజకీయాలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, బీజేపీ రకరకాల పార్టీలు ఉండొచ్చు. ఈ అన్ని పార్టీల్లోనూ ప్రత్యేకించి తెలుగువాడు ఓన్ చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలకి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి, భావోద్వేగ బంధం ఉంటుందండి. అది ఎలా వచ్చిందంటే, ఈ దేశాన్ని కాంగ్రెస్ అప్రతిహతంగా పరిపాలిస్తున్నప్పుడు, ఈ కాంగ్రెస్ తప్ప ప్రత్యామ్నాయం కనిపించినప్పుడు, ఒకవేళ కనిపించిన జనతా పార్టీ రూపంలో అది ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపలే పటాపించలేకపోయినప్పుడు, ఈ దేశం అంతా ఒకే చట్రం కింద కాంగ్రెస్ పార్టీ అధికారం ఆ నీడలోనే ఉంది. ఎక్కడన్నా 1-2 పార్టీలు కమ్యూనిస్టులు గట్రా అధికారంలో ఉన్నా కాంగ్రెస్ని ఎదిరించే మునగాడు లేడు, కాంగ్రెస్ని దించే శక్తి ఎవరికీ లేదనేటువంటిది ఉంది. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేసిన జనతా పార్టీ ప్రయోగం కూడా విఫలమైంది. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఈ దేశం అంతా కాంగ్రెస్ పార్టీని ఓడించిన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించారు జనతా పార్టీ అప్పుడు. తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి తిరుగులేదు. అంటే కాంగ్రెస్ రెండుగా చీలింది. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు అప్పుడు. ఈ రెడ్లు అందరూ కలిపి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. ఏకంగా రెడ్డి కాంగ్రెస్ అని పెట్టేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు కదా వాళ్ళు, కుల పార్టీ అని. అసలు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి అసలు కుల గంజి అంతా చూపించింది వాళ్ళు. మంచిర్యాల చెరువులో విషయం కలిపినట్టు కలిపారు. కులాన్ని తీసుకొచ్చి పెట్టింది వాళ్ళే, ఒక రకంగా చెప్పాలంటే. ఇట్లా ఉన్నటువంటి మాట్లాడి బాధపడితే బాగుండొచ్చు ఎవరన్నా, ఇది నిజం. తర్వాత అందుకనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు జనం ఆ సమయంలో. అప్పుడు రామారావు గారు సినిమా యాక్టరు, ఆయన సినిమా గ్లామర్ ఉంది, జనం వెనబడి వస్తారు అంతే తప్ప ఆయన ఎవరు ఓటేస్తాడనేటువంటి భావన ఉంది వాళ్ళకి. ఎందుకంటే రాజకీయంగా ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళ, తిరుగులేని శక్తి, ప్రపంచంలోనే ఆయనకు ఆవిడ చాలా మంచి పేరు ఉంది ఉక్కు మహిళగా. సాక్షాత్తు వాజ్పేయి గారు దుర్గాదేవి అని చెప్పేసి ఆవిడ్ని పొగిడాడు ఇందిరాగాంధీ. నిజంగా ఆవిడ్ని మన ప్రధానమంత్రిగా మనందరం గౌరవించాలి, మాజీ ప్రధానిగా. అటువంటి పరిస్థితిలో ఒక స్టెమన్ను, ఒక ధీర వనితగా ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ ఎదుర్కోవడం సామాన్యుడి వల్ల చిన్న విషయం అయితే కాదు, చిన్న విషయం కాదు. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నటుడిగా అనేక పురాణ పాత్రలు పోషించి రాముడు, కృష్ణుడు, దేవుడు, వెంకటేశ్వర స్వామి ఇలాగా మహాశివుడి పాత్రలో, భారతం, రామాయణ అన్ని పాత్రలు పోషించేసాడు ఆయన. అందులో స్వామి హీరో పాత్రలో విలన్ పాత్రలు కూడా ఆయన పోషించేసాడు. అటువంటి పాత్రల్లో ఆయన ప్రజల్లోకి ఉన్నాడు. ప్రజల్లో ఆయన దేవుడిగా చూసి వాళ్ళు ఉన్నారు. సినిమాల వరకు ఎప్పటికీ రాముడు అంటే, కృష్ణుడు అంటే ఆయన ఎలా ఉంటారో తెలియదు. రామారావు రూపురేఖ లావణ్యాలతో ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఇదంతా ఉంది. అయితే స్వామీజీలు కానీ, అభిమానులు కానీ ఎవరైనా సరే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ అని చెప్పేసి ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటిది ఎవరు బిరుదే ఉండదండి. స్వామీజీ తన నోట్లో చలవోకగా అసూగా వచ్చింది అన్నమాట. అదే స్థిరపడింది అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి పేరు. అయితే ఇదొక పార్ట్, నటన వైదుష్యంతో ఇలాగే ప్రజలను ఆకట్టుకోవడం, ప్రజల గుండెలోకి వెళ్ళటం, ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఉండటం, అదొక ఇది. కానీ ఆయన సినిమాలు కానీ ఒక సందేశం, పేద ప్రజలకు అండగా నిలబడడం, అలాగే ఎలాంటి పాత్రనైనా పోషించడం, వయసుతో సంబంధం లేకుండా. భీష్ముడి పాత్ర ఎక్కడైనా చాలా చిన్న వయసులో, అసలు భీష్ముడు అంటే ఎలా ఉంటాడు రా బాబు అనిపించింది. మన గాంగేయుడు అంటారు భీష్ముడిని. అసలు పురాణాలకి మహాభారతానికి ఆద్యుడు, మూల పురుషుడు భీష్ముడు, శంతన మహారాజు కుమారుడు. గాంగేయుడు అంటాడు, గంగ కుమారుడు అతను. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పాత్ర పోషించాలంటే ఎవరి పడతాడు పోషిస్తే కుదరదు. దానికి తగ్గట్టుగా ఆహార్యం, గంభీరత, నటనా వైదుష్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆయన ఆ పాత్రను మెప్పించాడు, జనాల్లో చొచ్చుకుపోయింది. అలాగే మహాశివుడి పాత్ర ఏ పాత్ర పోషించాడు. అట్ ది సేమ్ టైం ప్రజల పట్ల బాధ్యత. ఆయన అత్యంత నిజాయితీపరుడుగా, ఉద్యోగం చేసిన నిజాయితీపరుడుగా ఉన్నాడు. అదే రకంగా ఆయన క్రమశిక్షణతో ఉన్నాడు, ప్రజల పట్ల బాధ్యత ఉన్నాడు. చైనా యుద్ధం వచ్చినా, లేకపోతే రాయలసీమ కొరకు వచ్చినా, దివిసే 30 వచ్చినా,
ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు జోలుపట్టి ఆయన ఆ రోజుల్లో జోలు పట్టి చందాలు వసూలు చేయడం లేకపోతే డబ్బులు వసూలు చేయడం అనేది చిన్న విషయం అయితే కాదు. వీళ్ళందరూ తిరిగి వాళ్ళు ఇవ్వటమే కాకుండా ప్రజల దగ్గర నుంచి సేకరించి ప్రభుత్వాలకి ప్రజలకి అండగా నిలబడ్డాడు. ఇది ఒక పాజిటివ్ కోణం, ప్రజల పట్ల బాధ్యత. అది మా ఊరు కూడా వచ్చాడు నేను 1953లో ఎప్పుడో రాయలసీమ కరువు వచ్చినప్పుడు ఆయన జమున్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి మా ఊరు వస్తే మా ఊళ్ళో జమీందారు రామకృష్ణ గారు ఉండేవాడు ఆయన, మా తాతయ్య అవుతాడు. ఆయన 5,000 ఇచ్చాడు ఆ రోజుల్లో. 5,000 ధాన్యం బస్తా అప్పట్లో 15 రూపాయలు, ఒక క్వింటాల్ ధాన్యం బస్తా 15 రూపాయలు ఉన్న రోజుల్లో ఆయన 5,000 రూపాయలు విరాళం ఇచ్చాడు. ఇంట్రావు గారు వచ్చాడని అలాగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ప్రజల గుండెల్లో ఇతను మహానుభావుడు, దేవుడు మనుష్య రూపంలో ఉన్నాడు అనుకుని ఆరాధించేవారు ప్రజలు. తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని గుండె గీయించుకుని మళ్ళీ ఆ గుండెని రామారావు గారు చూపించేవారు. యాక్చువల్గా తిరుపతి వెళ్తే గుండె గీయించుకుని దేవుడు చూపించాలి మన గుండు. స్వామి నా తలనీలాలు సమర్పించాను, నేను తలనీలాలు సమర్పించినట్టు ఏమనుకుంటానో తన అహాన్ని విడిచిపెట్టినట్టమాట. అది ఆయన ఆ గుండె చూపించి దండం పెట్టుకుని వచ్చేవారా, తిరిగి ఆ గుండెని తీసుకెళ్ళి రామారావు గారు చూపించేవారు. వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయి. అవును, కరెక్టే. ఇది అంతగా జనంలోకి వెళ్ళిపోయాడు. ప్రతి ఇంట్లోనూ ఒక క్యాలెండర్ ఉండేది. అప్పట్లో క్యాలెండర్లు వచ్చి ఈయన కృష్ణుడిగా ఉన్నది, రాముడిగా ఉన్నది, వెంకటేశ్వర స్వామి కింద ఉన్న అప్పట్లో క్యాలెండర్లు ఉండేవి. అవన్నీ రామారావు గారు ఉంటే ప్రతి ఇంట్లో అలాంటి క్యాలెండర్ ఏదో ఉండేది. వీళ్ళందరూ మనసులోకి అలా వెళ్ళిపోయిన మనిషి పార్టీ పెట్టేటప్పటికి ఎక్స్పెక్ట్ చేయరు కొంతమంది. కానీ కాంగ్రెస్ ఏమంచనా వేశారంటే కాంగ్రెస్ పెద్దలు ఏముంటుందిలే, ఓట్లు ఏమేస్తారు, రాజకీయం వేరు సినిమా వేరు అనుకున్నారు. ఈయన బయట రావడం, ఈయన తెలుగుదేశం పార్టీ రైట్ వింగ్, కానీ ఆయన భావజాలం లెఫ్ట్ వింగ్, అంటే కమ్యూనిస్ట్ భావజాలం. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నమాట. అంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరిని ఇవ్వగలిగాడండి? ఇవ్వగలడా? నక్సలైట్లు అప్పటికి నక్సలైట్లు అణిచేస్తున్నారు. ఈ ఎమర్జెన్సీ టైంలో ఈ తిరుగుబాటుని ఆటలు అణిచేసి నక్సలైట్లు పిట్టల్లా కాల్చేస్తున్నారు. అటువంటి టైంలో నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నట్టు. అంత సాహసం అది. అలాగైనా ప్రజలు గుండెలకు వెళ్ళిపోయాడు. 2 రూపాయల కిలో బియ్యం ప్రకటించాడు, అన్నమాట నిలబెట్టుకున్నాడు. అధికారంలో అండ్ పటేల్ పట్వారీ వ్యవస్థను కూడా రద్దు చేసింది. 9 నెలలు అధికారాలు రావడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఆ పరిపాలన, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ అధికార మతం, దురహంకారాలు ఇవన్నీ భరించి సహించి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రావు గారు తెచ్చుకున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు. కూడు గుడ్డ, ప్రజలకు కావాల్సిన ప్రాథమిక అవసరం అది. కడుపుకు అన్నం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఈ 3 నెరవేర్చాడు ఆయన. అలాగే వితంతు పెంచని చెప్పేసి 35 రూపాయలు ఇచ్చాడు ఫస్ట్లో ఆయన. అలాగే రైతులకి కరెంటు బిల్లు కట్టలకి ఎకరాలు అమ్మేసుకునేవారు. అప్పుడు స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. 5 hours పవర్ మోటార్ వరకు ఫ్రీ, ఆ పైన ఉంటుంది, 50 రూపాయలు కడితే చాలు సంవత్సరానికి. ఇలాగా లేదా నెలకు మొత్తం మీద ఆయన చాలా బాగా చేశాడు. ఇంటింటికి నీటి పథకం, రక్షిత నీటి మంచినీటి పథకం అని చెప్పి ప్రతి ఇంటికి మంచినీళ్ళు, ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ప్రతి ఊళ్ళోను అక్కడి నుంచి ఇంటికి మంచినీళ్ళు. మనకి రక్షిత నీటి మంచి పథకం అనేది ఉంటుంది. అది రామారావు గారు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రక్షిత ఆ వర్డ్ తో మంచినీటి పథకం అనేది లేదు. ఇలాగా ఆయన కొన్ని సంస్కరణలో ప్రజల పట్ల బాధ్యత ఇవన్నీ చేసుకుంటూ చెప్పిన మాట మీద నిలబడతాం, నిజాయితీగా ఉండడం, బోల్డ్గా ఉండడం, చేయాలనుకున్న పని ఎక్కడా సెషన్ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ చేశాడు ఆయన. పటేల్ పట్వారీ వ్యవస్థలో ఒక కాలం పొడి మీద ఎగరగొట్టేసాడు. అంటే 2వసారి తెలంగాణ స్వతంత్రం తీసుకొచ్చాడు. ఇక ప్రజల గుండెల్లోకి 2 రూపాయల కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థలో అనేక సంస్కరణలు ఇవన్నీ మనం అందరం చెప్పుకుని ఇవి కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. అభ్యుదయవాదం అయింది అంతా. ఇలాగా ఆయన ప్రజల గుండెలోకి వెళ్ళిపోయాడు. కాబట్టే 84లో అప్రజాస్వామిక విధంగా ఆయన దించేసినప్పుడు ప్రజలందరూ ఏకమైపోయి తిరిగి ఆయన కూర్చోబెట్టారు.